హాయ్ అండి. నేను మీ గీత. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 1 న్యూ స్టోరీ అండి. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏమైందక్క? ఎందుకు అంత డల్గా ఉన్నావు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అక్క? అని బాధగా అడుగుతుంది మీనా తన అక్కతో. అలా ఏం లేదు మీనా, కానీ ఎందుకో చాలా భయంగా ఉంది. నాన్నని నిన్ను వదిలి వెళ్ళాలంటే, అది కూడా తెలియని వాళ్ళతో ఈ రోజు నుంచి జీవితం పంచుకోవాలి అంటే అంతా కూడా కొత్తగా ఉంది మీనా. నాకు భయంగా ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. నీతో నాన్నతో కలిసి ఇక్కడే ఉండాలని ఉంది మీనా అని అంటూ తన చెల్లైన మీనాని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటుంది 20 ఏళ్ల అమ్మాయి. పెళ్లి కూతురుగా రెడీ అయి ఉంది. అక్క, ఏం బాధపడకక్క. అయినా ఇన్ని రోజులుగా పడిన బాధను పెళ్ళయ్యాకన్నా తీరుతుందేమో అక్క. బాధపడకు. నాన్న అన్నీ చూసే కదా ఈ పెళ్లి కుదిర్చారు. అయినా బావది మంచి జాబ్ అంట, మంచి శాలరీ అంట. ఇంకా చెప్పాలి అంటే చాలా అందగాడు కూడానంట. నువ్వేమో బావగారిని కనీసం ఫోటో కూడా చూడకుండా నాన్న చెప్పాడని నువ్వు పెళ్లికి రెడీ అయిపోయావు అని బొంగమూతి పెట్టింది మీనా. మీనా అలా అల్లరి చేస్తూ ఉంటే ఒక్కసారిగా నవ్వొస్తుంది తనకి. "హ్మ్, ఇలా నవ్వుతూ ఉండాలి మా అక్క. ఇంకో గంటలో పెళ్ళి. కనీసం తాళి కట్టడానికి ముందైనా నీ సిగ్గు భయం పక్కన పెట్టి బావగారిని కొంచెం తలెత్తి చూడక్క" అని చిన్ని సలహా ఇస్తుంది మీనా. అయ్యో నేనా? నా వల్ల కాదు, నాకు భయం, నేను చూడను అని కంగారుగా చేతిలో నలుపుకుంటూ చీర కొంగును నలిపేస్తుంది ఆ అమ్మాయి. ఇలా అయితే ఎలా అక్క? అయినా మరీ ఇంతలా భయపడకూడదు, కొంచెం ధైర్యంగా ఉండాలి అని మీనా నవ్వుతూ అంటే, ఇలా ఉండాలి, ఇలానా అని తన నడుము మీద చేతులు పెట్టుకుని తలని కొంచెం పైకెత్తి కోపం నటిస్తూ అంటుంది ఆ అమ్మాయి. మీనా ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ హా, ఇలానే అని నవ్వుతూ ఉంటే ఆ అమ్మాయి కూడా మీనాకి జత కలిపి అందంగా నవ్వుతూ ఉంది. అప్పుడే రూంలోకి ఎంట్రీ ఇస్తుంది మీనా తల్లి. ఆ అమ్మాయికి కూడా తల్లే, కానీ సవతి తల్లి. ఏంటే నవ్వులు? పెళ్లి చేసుకుంటున్నావని బాగా బలిసి కొట్టుకుంటున్నావా? నరికేస్తా అని అమ్మాయిని కోపంగా అంటుంది ఆ సవతి తల్లైన రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మిని చూడగానే మీనా వెనక్కి వెళ్ళి మీనాని గట్టిగా పట్టుకుని వణికిపోతుంది కళ్ళు మూసుకుని. అమ్మా, ఎందుకు అక్కని ఊరికి అలా భయపెడతావు? ఇప్పుడు అక్క ఏమన్నదని? తనేమీ చెయ్యలేదు కదా. తిట్టడానికి ఓ ముందుంటావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తుంది మీనా తన తల్లితో. ఏంటే దానికి సపోర్ట్ చేస్తున్నావు? అయినా నాకన్నా నీకు అదే ఎక్కువ కదా. ఏం మందు పెట్టిందో ఏంటో నా కన్న బిడ్డని దాని వైపు లాక్కుంది, దరిద్రపుది అని మీనా వెనక ఉన్న అమ్మాయిని కోపంగా చూస్తూ తిడుతుంది రాజ్యం. అవును, నీకన్నా నాకు అక్కనే ఎక్కువ. చిన్నప్పటి నుంచి అక్కని టార్చర్ చేసి హింసించింది చాలదా? ఇప్పుడు నీ టార్చర్ భరించలేక నాన్న అక్కకి పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడైనా అక్కని టార్చర్ చేయకుండా పెళ్లి పనులు చూసుకోపో, అక్క విషయంలోకి రాకు అని కోపంగా చెప్పి వణికిపోతున్న ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని హత్తుకుంది మీనా. ఆ అమ్మాయిని మీనాని కోపంగా చూస్తూ, నా కన్నబిడ్డ నాకే శత్రువుగా చేసింది, దాన్ని ఊరికే వదలను అని కోపంగా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి. ఏంటక్క, చిన్నపిల్లలా ఈ ఏడుపు? ఊరుకో. అయినా నీకు అమ్మ గురించి తెలిసిందేగా. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నిన్ను అంటూనే ఉంటుంది, ఊరుకోదుగా. ఏం కాదులే, ఏడవకు అని ఆ అమ్మాయిని ఊరుకోబెడుతుంది మీనా. అమ్మా సీత, సీత, రెడీ అయ్యావా తల్లి? మగ పిల్లివారు బయలుదేరారు తల్లి అని రూంలోకి వచ్చి చూశాడు సత్యనారాయణ గారు. మీనాకి సీతకి సొంత తండ్రి. సత్యనారాయణ గారు మాటలు వినపడగానే సీత వెంటనే మీనాని వదిలి వెనక్కి తిరిగి తన కన్నీళ్లను తుడుచుకుంటుంది కంగారుగా. ఏమైంది తల్లి అని సీత దగ్గరికి వచ్చి, ఏమైందిరా, ఎందుకు ఈ కన్నీళ్ళు? మళ్ళీ ఏమైనా అన్నారా నిన్ను అని కంగారుగా అడుగుతాడు వాళ్ళ నాన్న. తన పెద్ద కూతురైన సీత కల్మషం లేని మనిషి. అవునండి, మన హీరోయిన్ పేరే సీతా మహాలక్ష్మి. అందం, అమాయకత్వం, మంచి మనసు, ఎవరికి ఎదురు చెప్పలేని గుణం, తండ్రి మాటని జవదాటని మంచి గుణమున్న ఆ అమ్మాయి. చిన్నతనంలోనే పురుట్లోనే తన తల్లిని పోగొట్టుకుని కేవలం తన తండ్రి చేతుల్లో పెరిగిన అమ్మాయి. సీత తల్లి చనిపోయిన కొన్ని నెలకే
సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకోమని నలుగురు పోరు పెట్టడంతో తప్పక ఆ రాజ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. అదేనండి రాజలక్ష్మి. అప్పటికి సీతకి 6 నెలలు అంతే. కానీ రాజ్యాన్ని పెళ్లి చేసుకుని సీతకి అమ్మని తెచ్చాడు అనుకున్నాడు. కానీ సవతి తల్లి అని సీతని చూసుకునే విధానంలోనే తెలియడంతో సత్యనారాయణ గారు సీతని తానే చూసుకునేవాడు దగ్గరుండి. రాజ్యానికి సీతని అలా ఎక్కువగా ప్రేమించడం, ప్రాణంగా చూసుకోవటం అస్సలు నచ్చేది కాదు. కానీ ఏం చేయగలదు? ఎప్పుడు సీతని వెంట పెట్టుకునే తిరిగేవాడు సత్యం. ఎప్పుడూ కూడా రాజ్యాన్ని నమ్మి సీతని తనకు అప్పచెప్పలేదు. ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ పడితే సీతని తన అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళేవాడు. అలా సీతకి సంవత్సరం వచ్చేలోగా రాజ్యానికి ఒక ఆడపిల్ల పుట్టింది. తనే మీనా. అలా రోజులు గడుస్తున్నాయి. రాజ్యంలో సీత మీద పగ పెరిగిపోతుంది గాని తగ్గడం లేదు. సత్యనారాయణ గారు పొలం పనులకు వెళ్ళిపోతే సీతని తిట్టడం, కొట్టడం, పనులు చేపించడం చేసేది. సత్యం ఉంటే సీతని మంచిగా చూసుకోవటం చేసేది. కానీ సత్యానికి కూడా తెలుసు రాజ్యం సీతని ఏ విధంగా చూసుకుంటుందో అని. కానీ ఏం చేయగలడు? ఆ విషయం మీద రాజ్యాన్ని బెదిరించినా కూడా తను లేని టైంలో సీతని ఏమైనా చెయ్యగలదు అని భయంతో సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు సత్యం. మీనా సీతకి సొంత అక్క చెల్లెల్లా కలిసిపోయి ఉంటారు. ఒక్కరంటే ఒకరికి ప్రాణం. ఇంకా చెప్పాలి అంటే ఒకరు లేనిదే మరొకరు ఉండలేరు. అంత ఇష్టం వాళ్ళంటే. ఇద్దరికి సంవత్సరం తేడా కావడంతో ఒకే స్కూల్, ఒకే కాలేజ్లోనే చదువుకున్నారు. ఇద్దరు ఊరు దాటి బయటికి వెళ్ళిందే లేదు. చివరకు వాళ్ళిద్దరూ కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. సీత తన పిన్ని పెట్టే టార్చర్ని తట్టుకుంటూనే తన నాన్న చెల్లితో సంతోషంగా సాగిపోతుంది సీత జీవితం. డిగ్రీ అయిపోగానే సీత ఇంట్లోనే ఉండడంతో ఇంకా రాజ్యం తనని ఇంకా ఎక్కువగా టార్చర్ చేసేది. ఎప్పుడు టైం దొరుకుతుందా, తను ఎలా బాధ పెట్టాలా అని చూస్తేది. మీనాకి ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ అవడంతో కాలేజ్కి వెళ్ళేది. మీనా ఉంటే అయినా తన నుంచి కొంచెం ఎదిరించి కాపాడేది మీనా సీతని. సీత ఇంట్లో పనులన్నీ చేస్తూ వాళ్ళ నాన్నతో పొలానికి కూడా వెళ్ళేది. తనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళి వాళ్ళ నాన్నకి సహాయంగా ఉండేది సీత. అలా సీత జీవితం అలా సాగిపోతూ ఉండగానే ఎవరో సీతని ఒక పెళ్లిలో చూశారని ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం చూసి అబ్బాయి కూడా మంచిగా జాబ్ చేస్తూ మంచిగా ఉండడంతో సత్యానికి సంబంధం నచ్చి తను కూడా సీతకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయాడు సత్యం. అదన్నమాట. ప్రజెంట్కి వచ్చేద్దాం. అలా సీతని ఇప్పుడు పెళ్లి కూతురుగా చూసి సత్యానికి గుండె బరువెక్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా సీత, అప్పుడే నువ్వు ఇంత పెద్దదానివైపోయావు తల్లి. ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోతావా తల్లి అని కళ్ళతో నీళ్ళని దాస్తూ అంటాడు సత్యం. నానా అని సత్యం గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత. నానా, నువ్వే కదా నానా ఈ పెళ్లి చేసుకో, నీ జీవితం బాగుంటుంది అని అన్నావు. అందుకే నీ మాట విని పెళ్లి చేసుకుంటున్నా నానా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత. నా బంగారు తల్లి, ఈ నాన్న మాటని జవదాటవు. ఇన్ని రోజులు పడిన నరకం చాలు తల్లి. ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండాలి అని ఈ నాన్న నీకు ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నాడని కళ్ళల్లో నీళ్ళతో అంటాడు సత్యం. మరి హీరో గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది మీకు ఒకవేళ ఈ స్టోరీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. స్టోరీ కంటిన్యూ చేస్తాను. అందుకే షార్ట్ లెంత్ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.